పరిశుద్ధాత్మను గూరుము, జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నాయాత్మను తూనని పరలోకపు తండ్రి పలికే వేదము నందు. పరిశుద్ధాత్మ లేనిదే యేసు ప్రభుని నెరుగుటెరుగుటగాదది. యేసు ప్రభుని నెరుగుటెరుగుటగాదది. నరరూపు దాల్చి దుర్నరుల రక్షణ కొరకు మరణముందిన ప్రభుని కరుణాధికము వడయ. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి పరలోక ప్రయాణాన్ని, అలాగే పరలోకం నుండి మన మధ్యకి దిగి వస్తున్న పరిశుద్ధాత్మ దేవుని గురించి రెండు విషయాలు, ముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు తెలియపరిచినట్టుగా మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన ఏమంటున్నారంటే, నేను తండ్రిని వేడుకొందును, నీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు ధ్యానం చేసినట్లయితే ఆయన మరొక మాట ఏమంటారంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అంటున్నారు. ఈ మాటని మరలా జ్ఞాపకం చేసి 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు తెలియజేసి మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయును అన్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి తిరిగి తన దగ్గరికి తీసుకునే సమయము, అలాగే తన సన్నిధి నుండి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు పంపే సమయము ఆసన్నమైంది. ఈ సిలువలో ఈ కార్యం జరగబోతూ ఉంది. గ్రహించాలి మనం. ఏమో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా పెంతెకొస్తు దినాన చూస్తూ ఉన్నాం. ఆ సంగతిని ముందుగా యేసు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారికి చాలా సంశయాలు ఉన్నాయి. చివరి గడియల్లో వారు కొన్ని సంశయాలు ఆయనతో మరి అడుగుతూ తీర్చుకుంటున్నారు, వారి అనుమానాలు తీర్చుకుంటున్నారు. తెలుసా, పేతురు గారు ఏమంటున్నారంటే, చూడండి యోహాను సువార్త 13వ అధ్యాయము 36వ వచనములో, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు కానీ తరువాత వచ్చేదవు అని అతనితో చెప్పాను. కనుక ప్రియులారా, శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నేను వెళుతున్నా అంటావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, మాకు తెలియపరచరాదు. అయినా నేను నీతోనే వస్తాను, నీ ప్రాణానికి నా ప్రాణం, నేను విడిచి నేను ఉండను అంటున్నాడు. దీన్ని ఒకసారి మనము స్మరణకు తెచ్చుకుంటే ఎలీషా ఏలియాని వెంబడిస్తాడు ప్రియులారా, చూసారా? అలాగే పేతురు అంటున్నాడు, నేను వస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తా. అప్పుడు ప్రభు అంటున్నారు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నా, ఒకడు నన్ను సేవించిన ఎడల నేను ఎక్కడ ఉండునో అతడును అక్కడ ఉండును. పేతురుతో చెప్పినప్పుడు పేతురు ఆలోచనలో పడ్డాడు. ఏంటి ప్రభు ఇలాగ అడుగుతున్నారు? మరొక మాట ఆయన ఎంత చక్కగా యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, ఇప్పుడు లోకమును విడిచి మరలా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. కనుక ఇమ్మానుయేలు దేవుడు వాగ్దానం ఏమని చేస్తున్నారంటే, మీ మధ్య మీతో దేవుడు ఎప్పుడూ ఉంటారు,
కాకపోతే అయితే ఇప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడిన మాట, ఎక్కడ నా నామము పేరట 2 3 ఉంటే నేను కూడా వచ్చేసుంటాను అన్నాడు. ప్రియులారా, మనుషులతో దేవుడు ఉండాలని, దేవునిలో దేవునితో మనుషులు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళుచున్నాను. పేతురు అడిగాడు, ఎక్కడికి అని. అలాగే మరొక శిష్యుడైన తోమా కూడా ప్రభుతో మాట్లాడాడు. సరే, నువ్వు ఎక్కడికి అనేది మాకు తెలియపరచకపోతే తండ్రి దగ్గరికి అంటున్నావు కదా, నువ్వు వెళుచున్న మార్గం ఏంటో మాకు తెలుపు, మేము ఆ మార్గంలో రాగలుగుతాము అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 4వ వచనంలో 4 నుంచి 6 వచనాలు చూస్తే, తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గము ఎలాగూ తెలియను అంటాడు. ఆ మార్గం మాకు తెలియపరచయ్యా అంటున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇది ఏదో త్రోవ కాదయ్యా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రారు. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ఇక తండ్రి అనే మాటని పదే పదే అంటున్నందుకు పిలుపుకు యోధాకు, అంటే ఇస్కరియోతు యోధా కాక మరొక యోధాకు, వారిరువురికి ఒక డౌట్ వచ్చింది. వారు కూడా ఆయనతో వారు ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రియులరా, ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. చూడండి, 14:5లో పిలుపు అంటాడు, తండ్రిని మాకు కనపరచు, మాకు అంతే చాలు, ఇవన్నీ వద్దు, మాకు నీ మార్గము అర్థం కావట్లేదు, అసలు నువ్వెందుకు వెళ్ళిపోతున్నావో మాకు బాధగా ఉంది, మమ్మల్ని దుఃఖపెట్టే మాటలు అంటున్నావు, గత కొద్ది దినాలుగా ఇలాగే చెప్తున్నావు, నేను వెళ్ళిపోయే గడియ వచ్చింది, నన్ను పట్టుకుంటారు, సిలువ వేస్తారు, మీరు పారిపోతారు, నేను వెళుతున్నాను, నేను తండ్రిని మాకు కనపరచు. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఖండితంగా అడుగుతున్నాడు, ఇక తండ్రిని మాకు కనబరచు, మాకు ఇదంతా కాదు అని. ప్రియులరా, ఎంత కలవరంలో ఉన్నారు శిష్యుడు అంటే, మరి ఆయనేమో వెళతాను. ఎక్కడికి వెళతావు? నీ గలిలయకు వెళ్తావా? మేము వస్తాము నీతో. పోనీ నువ్వు ఆ యొక్క ఒలివల తోటకి వెళ్తావా? వస్తాము నీతో అంటే, కాదు, నేను తండ్రి వద్దకు అంటున్నాడు ఆయన. ఈ మాటలు మాట్లాడిన తర్వాత పిలుపుని ప్రభు అడిగినాడు, నా మాటలు నువ్వు నమ్మట్లేదా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, తండ్రిని చూడాలంటే నన్ను చూడాలి, నన్ను నమ్మితే తండ్రిని నమ్మినట్టే అన్నాడు. కనుక పరలోకపు తండ్రిని ప్రభువులోనే మనం చూడగలుగుతాం ప్రియులరా. అంత మాత్రమే కాదు, ప్రభువులోనే పరిశుద్ధాత్మ దేవుని కూడా కనుగొంటాము అంటున్నారు ఆయన. ఇస్కరియోతు యోధ కాని మరొక యోధ ఏమని అడిగాడంటే, మాకు మాత్రమే ఈ విషయాలు ఎందుకు చెప్తున్నావు? బహాటంగా నువ్వు ప్రసంగించినప్పుడు, దేవాలయంలో మాట్లాడినప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అని అంటే, యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం 22 నుంచి ఆ భాగాలు చూసినట్లయితే, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. మరలా తండ్రి అంటాడు. కనుక మాట కూడా తండ్రిదే, క్రియలు తండ్రివే. అంత తండ్రి గురించి చెప్తున్నప్పుడు మరి శిష్యులు అడుగుతూ వచ్చారన్నమాట. ప్రియులరా, ప్రభు నిజంగానే పరిశుద్ధాత్మని మన మధ్యకు పంపకపోతే, ఆత్మచేత మనము నడిపించబడకపోతే, ఇటు లోతైన మర్మాలు ఎరగడానికి మన జ్ఞానము సరిపోదు, మన ధ్యానము సరిపోదు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నారంటే, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు.
నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూసారా, ఇందులో ఒక మర్మం ఉన్నది. జీసస్ ఈజ్ ద సెంటర్ పాయింట్. ఆయన తండ్రిని కనపరిచేది నేనే, తండ్రి క్రియలు చేసేది నేనే, తండ్రి మాటలు మాట్లాడేది నేనే. అలాగే నేను నిర్గమనము తర్వాత ఆదరణకర్తను పంపేది కూడా నేనే. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అదే అంటాడు, దేవుని నమ్ముచున్నారు, నన్ను నమ్మండి. అనగా ఆయన మరి పరోక్షంగా దేవుడును నేనే అని తెలియపరిచిన సందర్భాలు ఏదైనా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీలోనే సమస్తము ఎరగలిగినట్లుగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను మాకు దయచేయము. ఆత్మ అభిషేకము మాకు అనుగ్రహించము. సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.